హాయ్ అండి, నమస్తే. కిచెన్లో వైట్ కబోర్డ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలామందికి వైట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతోనే కిచెన్లో కూడా కబోర్డ్స్ వైట్వే పెట్టుకుంటారు. కానీ ఇవి మాటి మాటికి మురికవుతూ ఉంటాయి కదా. ఆ మురికిని వదిలించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది ఏం లేకుండా అసలు వాటర్ యూస్ చేయకుండా, వాటర్ యూస్ చేస్తే కబోర్డ్స్ ఊరికే ఖరాబ్ అయిపోతాయి కదా. అలా వాటర్ యూస్ చేయకుండా ఇలా కొల్లింతో శుభ్రం చేయండి. మీకు చాలా రోజుల వరకు అసలు మురికి అవ్వదు, చాలా బాగా పోతుంది నీట్గా. మురికిగా ఉన్న కబోర్డ్స్ను క్లీన్ చేసుకోవడానికి కొల్లిను స్టీల్ పీస్ ఉంటే సరిపోతుంది. కొల్లిని కబోర్డ్స్ మీద స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత కొల్లిని స్ప్రే చేసుకుంటూ స్టీల్ పీస్తో రుద్దితే మొత్తం మురికంతా పోతుంది. మరి అలా అని గట్టిగా అది పట్టి రుద్దాల్సిన అవసరం లేదు. మనం కొల్లిని కొట్టగానే ఆ మురికి కాస్త తడయి పల్చగా అయిపోయి జారుతూ ఉంటుంది. ఇక మనం పీస్తో జస్ట్ ఇలా రుద్దగానే, రఫ్ చేయగానే కబోర్డ్స్కి పట్టిన మురికంతా పోతుంది. ఒకటి క్లాత్ తీసుకొని ఆ కబోర్డ్స్ మొత్తం తుడిచేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా అవుతాయి ఈ కబోర్డ్స్. చూడండి, శుభ్రం చేయకముందు శుభ్రం చేశాక ఎలా ఉన్నాయో తేడా మీకే తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.